సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, మార్గశీర్ష మాసంలో చాలా చాలా అద్భుతంగా ఎప్పుడొస్తుందా అని లాస్ట్ మంత్ అంతా వెయిట్ చేశాను, రాలేదు. కానీ భాను సప్తమి రాబోతోంది. ఆదివారం సప్తమి తిథి. ఇక నెక్స్ట్ వచ్చే మాసంలో కూడా మకర సంక్రమణం అయిన తర్వాత కూడా స్వామివారిని విశేషంగా కొలుచుకుంటాం. ఇప్పుడు ఇంకొంచెం ఏమంటారు, మకర సంక్రాంతికి ముందు, మకరానికి కన్నా ముందు పుష్యమాసం ఉందిగా. పుష్యమాసం ఉంది, అదే ఇంకా విశేషం. అవునా? ఇప్పుడు మామూలుగా ఆదివారం నాకు అంటే సప్తమి తిథి వస్తే అలభ్యోగం సూర్య ఉపాసకులే కాదు, యావత్ ప్రపంచం సూర్య ఉపాసనలోనే ఉంది. సూర్యుడు ఎవరికొద్దు, అందరికీ కావాలి. పేరుద్దా, కావాలి, డబ్బులొద్దా, ఆరోగ్యం బాబోయ్ ముందే కావాలి. దీని తర్వాత ఇవన్నీ ఇచ్చేది ఆయన కాబట్టి అందరూ సూర్యోపాసకులమే. కాకపోతే నేను ఏదో కొంచెం బయటకు వచ్చి కొంచెం ఎక్కువగా ఆయనకు బాగా దగ్గరగా ఉంటూ ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎలా తిరుగుతున్నాడు. వాస్తు పురుషుడు ఎవరమ్మా? సూర్యుడే. దిక్కులు ఎవరు? ఆయన చుట్టూ ఉండే గణాలు, ప్రమద గణాలు, 64 ప్రమద గణాలతో ఒక వాస్తు యంత్రం తయారవుతుంది. అందులో ఉండేటువంటి దాన్ని సర్వతో భద్ర మండపాన్ని వేసుకుంటే నీకు ఎక్కడ గుమ్మం పెట్టాలి, ఎక్కడ సూర్యోదయం అవుతుంది, ఏ నెలలో ఎలా ఉంటుంది, ఇవన్నీ A to Z సూర్యుడే. రైట్. మరి సూర్యుడికి సంబంధించి ఆయనకి ఇంకా ప్రీతికరమైనటువంటి రోజుగా భావించవచ్చు. 8వ తారీఖు భాను సప్తమి రాబోతోంది. ఆ రోజే కాదు, మళ్ళీ కూడా 22వ తారీఖు కూడా భాను సప్తమి. అసలు బ్యూటిఫుల్ గా ఒకటేసారి ఇచ్చేస్తున్నారు. నాకు ఎవరో ఫోన్ చేసి అప్పుడెప్పుడు కళ్యాణం అన్నారు, చేయించేద్దాం అంటే నేను వెంటనే 8వ తారీఖు సప్తమి, ఆదివారం సప్తమి వచ్చింది, కళ్యాణం పెట్టేద్దామని అనుకున్నాను. కానీ ఎందుకో కాదులేండి, ఎక్కడ పెడదాం, అక్కడే పెడుతున్నాను. కళ్యాణం అయితే ఉంది, కాకపోతే 15వ తారీఖు చేస్తాను. పౌర్ణమి ఆదివారం వచ్చింది. ఎక్కడ? ఇంకా ప్లేస్ చెప్తాను. హైదరాబాద్. 100% అందరూ 100% హైదరాబాదే. 15th ఉంటుంది. అయితే నాతో అంటే నేను ఈ వాస్తు సూర్యుని ఫాలో అవుతూ వాస్తు ఇల్లు కట్టించాను. అదే ఇంటికి ఎలివేషన్ సూర్య రథం ఉంటుంది. ఆయన పుబ్బ నక్షత్రం, సింహరాశి. గీత గీస్తే దాన్నే ఫాలో అవుతాడు. గురువు గారు అంటారు. ఎవరో ఒకటి చెప్పరమ్మా, అంటే ఏదో చెప్పుకోవాలని కాదు, కానీ ఆయన మామూలుగానే వెల్ సెటిల్డ్, కొన్ని అద్భుతమైనటువంటి జాబు, పెద్ద కంపెనీ. తర్వాత నాతో కంపెనీ పెట్టించుకున్నాడు. ఇక అంటే ఆయన సంపాదన అనేది సొంతంగా ఆయన హ్యాపీగా మీ దైవాల గురువు గారు సెటిల్ అయిపోయాను. ఎవరు చెప్తారమ్మా? అంటే అంత తూచా తప్పకుండా పాట ఇచ్చారు కాబట్టి అది ఒక గేటెడ్ కమ్యూనిటీలో అది చాలా కరోనాకు ముందు అనమాట. ఇది ఈ శంకుస్థాపన ఈ రకంగా నేను సూర్యుడిని ఆరాధిస్తూ చేసినటువంటి శంకుస్థాపన, మొట్టమొదటి శంకుస్థాపన. అద్భుతంగా ఆ విల్లాలన్నీ పూర్తవకముందే ఇది పూర్తయిపోయింది. చాలా బ్రైట్గా ఉంటుంది. బాగా డెవలప్ అయ్యాడు. అంటే వాస్తుని, సూర్యుడిని అనుసంధానం చేసుకుంటే, ఆరాధిస్తే మనం ఎలాంటి విజయాలు చూస్తాం అనేది నాకు ఆయన ఒక టెస్టిమోనియల్ లాగా. రైట్, బ్యూటిఫుల్ సార్. మరి భాను సప్తమి వస్తోంది కాబట్టి 8వ తారీఖు మార్గశీర్ష మాసంలో చాలా చాలా విశేషవంతమైనటువంటి మాసం ఇది. మరి ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చు ఒకసారి చెప్పండి. అది ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పానంటే, మనకి ఏదైనా వాస్తు దోషాలు ఉన్నాయి. మొన్న రీసెంట్ గా ఒక వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాస్తు దోషం ఉంది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం అమ్మాయి చాలా ఫాస్ట్, చాలా స్పీడ్గా ఉండేది. అలాంటిది సడన్ గా ఇల్లు మారారు. ఆ ఇల్లు మారిన తర్వాత ఆ అమ్మాయి ఆల్ ఆఫ్ సడన్ అన్ని అక్కడ దాకా వచ్చిపోతున్నాయి అవకాశాలు. ఏంటి దోషం? అదే అంటే వాస్తు అంటే అపార్ట్మెంట్ కల్చర్ ప్లస్ వాస్తుకు లేదు, దిక్కుకు తిరిగిపోయింది, వాస్తు బాలేదు. ఏం చేస్తారు, కొనేసుకున్నారు. 1,40,00,000 ఇన్వెస్ట్మెంట్. అద్దెలు కూడా ఏం చేయాలి?
ఏం పర్లేదమ్మా, ఏం టెన్షన్. వెళ్ళి చూసా, కొన్ని ప్రాంతాల్లో నెగిటివ్ ఎనర్జీ కనిపించింది. అరుణం పారాయణం చేయించా. ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఇంట్లో చాలా మార్పులు అద్భుతంగా పాజిటివ్. ఇదంతా ఎందుకు చెప్తానంటే, సప్తమి ఆదివారం అలభ్య యోగం వచ్చినప్పుడు సూర్య ఉపాసన చేసుకుంటూ, లేకపోతే ఆ అరుణ పారాయణం ఎక్కడైతే జరుగుతాయో, అంటే ద్వాదశ ఆదిత్యులు అక్కడికి ఆవాహన చేయబడతారు. 64 ప్రమదగణాలు. అంటే మనం ఇంట్లో ఉంటున్నాం, ఆ ఇంటికి శంకుస్థాపన జరగలేదు, కింద వాస్తు యంత్రాన్ని మనం పెట్టలేదు, మరి ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అరుణ పారాయణం చేయించుకోవటం కానీ, అంటే యంత్రాన్ని పైనేస్తారు, కింద లేదు పైనేస్తారు. అప్పుడు దాన్ని కరెక్ట్గా దిక్కుకు వేయించుకొని, తూర్పుకి వేయించుకొని అక్కడ ఆరాధన చేయడం ద్వారా ఆ వాస్తుల్లో ఉన్నటువంటి గ్రహాలు, ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రమదగణాలు ఆవాహన చేయబడతాయి. అరుణ పారాయణం చేయించుకోవడం. అరుణ ఒకటేనా, మహాసౌరం త్రిచ అంటే అది సెట్ అమ్మా. అరుణము సౌరము సెట్, త్రిచ విధానంలో అర్ఘ్య ప్రదానం చేస్తూ, సూర్య నమస్కారాలు చేస్తూ చేస్తారు. ఎంత అవుతుంది సార్ ఖర్చు మీ దృష్టిలో? అంటే ఒక ఇద్దరు వస్తారు, ఇద్దరు పౌరోహితులు వస్తారు, సుమారు 10-15 వేలు వేసుకో. 10-15 వేలు. ఓన్లీ అరుణం పారాయణం అయితే కొంచెం తక్కువ. అంటే మరి ఆ బ్రహ్మ పారాయణం చేస్తూ నమస్కారాలు చేయాలి, సుమారు 3-4 గంటలు పడుతుంది. ఎందుకంటే ఎన్ని నమస్కారాలు చేస్తారు? 72 నమస్కారాలు చేయాలి, సాష్టాంగ నమస్కారాలు ప్రదక్షిణ పూర్వకంగా. ఓకే. కానీ చేయించుకున్న ఆయన చేత కూడా చేయిస్తారు కదా జనరల్? అంటే ఒరిజినల్ గా వాడు పారాయణం చేస్తారు, వీళ్ళు చేసుకుంటారంటే చాలా సంతోషం, అద్భుతం, బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు పోతాయి, వాస్తు దోషాలు ఉన్నాయి, ఇబ్బంది పడిపోతుంది, ఏం దోషమో కూడా తెలియట్లా. ఇలాంటివి చెయ్యగలిగితే ఆదివారం లేదు మీకు, అది కూడా కుదరట్లా, శుభ్రంగా ఆవు పిడకలు తీసుకొచ్చి పాలు పొంగించటం, దాంట్లో పరవాణం వండటం, ఆ పొగ, ఆ పొంగినటువంటి పాలు, అందులోంచి వచ్చేటువంటి ఆ స్మోక్, అక్కడ ఉన్నటువంటి మాక్సిమం కొన్ని దోషాలు తొలగి సమస్య ఐడెంటిఫై చేయగలుగుతాం, డయాగ్నోస్ చేయగలుగుతాం. ఆ పరవాణాన్ని స్వామికి నివేదన చేయడం, ఆ ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుందో తెలుస్తుంది. సూర్యుని అనుసంధానం చేసుకుంటే, సూర్యుడితో నడిస్తే జీవితం అద్భుతంగా ఎలా ఉంటుంది? హనుమంతు వాడిలా ఉంటుంది, ఆంజనేయులా ఉంటుంది, అంజనీపుత్రులా ఉంటుంది. ఆయన శ్లోకం ఉంటుంది కదా, శ్లోకం చెప్పి ఆంజనేయ స్వామి శ్లోకం, బుద్ధిర్బలం యశోధైర్యం, బుద్ధి బలం యశస్సు అవన్నీ వచ్చేస్తాయి. ఆయనతో పాటు తిరిగాడు అని చెప్తారు. యుద్ధం పెట్టుకున్నాడు, ఆయన తినేద్దామని వెళ్ళాడు, నోట్లో పెట్టేసుకున్నాడు, ఆయన కాంతి తగ్గించుకున్నాడు. ఇంద్రుడు వస్తే, ఇంద్రుడు కోపం వస్తుంది, ఆయన గద విసిరితే పాపానికి పళ్ళు దవడకి దెబ్బ తగులుతుంది. అంటే తనను మింగేద్దామని వచ్చినా కూడా ఆ చిన్న బాలుల్లో ఉన్నటువంటి ఆ మమకారాన్ని చూసి ఇతనికి అంటే నేర్పించాలి అని అనిపించి, విద్యను నేను నేర్పిస్తాను అని చెప్పడం జరిగి, ఆయన హక్కును చేర్చుకుని కూడా తిప్పుకుని, అవసరమైంది కాబట్టి, అంటే ఎంతవరకు నిజానికి సువర్చలని తనలో ఉన్నటువంటి ఒక కిరణాన్ని కూతురుగా చేసి నవవ్యాకరణం నేర్పించడం కోసం వివాహం జరిపించారు అని చెప్తుంటారు. అల్లుడిగా కూడా చేసుకున్నారు. సూర్యుడిని ఆరాధిస్తే ఏమొస్తుంది? బాబాయ్, ఆంజనేయుడికి ఉన్నది ఏమని చెప్పాలి? ఫేమా, బలమా, బుద్ధ అన్ని శ్రీరామచంద్రుల వారికి ఉపయోగపడే విధంగా ఆంజనేయ స్వామిని తయారు చేసి, అంటే సూర్యనారాయణమూర్తికి రాముడు అంటే చాలా ప్రీతమ్మా. ఆయన పుట్టినప్పుడు వచ్చి పైకి వెళ్ళడం మర్చిపోయాడంట. ఆయన అయోధ్యలో రామ మందిరం, ఆయన వచ్చి అక్కడ ఉండిపోయాడంట. ఆ సూర్యకుండం అని ఉంటుంది అక్కడ అయోధ్యలో. అంటే అంత ఇష్టం. అంటే ఆ రాముడి కోసం ఈ హనుమంతుణ్ణి ముందే ప్రిపేర్ చేసి పెట్టాడు ఈ రాముడు. ఆ సమయంలో మళ్ళీ అగస్త్యుల వారిని పంపించి ఆ స్తోత్రాన్ని, ఆదిత్య హృదయ స్తోత్రము మళ్ళీ ఇప్పించారు. అద్భుతమైనటువంటి రోజు. నెలలో 2 సార్లు వస్తోంది కాబట్టి, అది 8వ తారీఖు ఉంది, 22వ తారీఖు కూడా ఉంది కాబట్టి, అయ్యో 8 మిస్ అవుతున్నాం అనుకునే వాళ్ళు 22వ తారీఖు కూడా చేసుకోవచ్చు. 22 కుదరదేమో అనుకుంటే 8వ తారీఖు చేసుకోవచ్చు. కుదిరితే 2 రోజులు చేసుకోవచ్చు. అంటే కంపల్సరీ ఇక జరగాలి. ఇంటింట ఊరూర సూర్య కళ్యాణాలు. కళ్యాణం అంటేనే, కళ్యాణం అంటే ఏంటమ్మా? కళ్యాణకారకుడు ఎవరు? ఈశ్వరుడు. శివ అంటే కళ్యాణం జరుగుతుంది, మంగళకరం, మంగళం. మన దేశానికి ధర్మానికి మంగళం జరగాలంటే ఇంటింట శివ కళ్యాణాలు, సూర్య కళ్యాణాలు వైభోగంగా జరగాలి. నా దగ్గర పంచలోహమూర్తులు ఉన్నారు, మీరు చేయించుకునే వాళ్ళు నన్ను అడగండి, సంప్రదించండి, నేను విగ్రహాలు పంపిస్తాను. మీకు దగ్గరలో
వేదం స్మార్థం తెలిసిన వాళ్ళు, కళ్యాణం చేసేటువంటి వాళ్ళు ఉంటే మీరే చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చు. Beautiful. నా మూర్తి నా ఇంటి దగ్గర రెడీగా ఉన్నారు. ఆయన మీ ఇంట్లో ఉంటారా? ఇంట్లోనే ఉంటారు. Okay. అగస్త్యుల వారు కూడా ఉన్నారు. అంటే ఇంతకు ముందు ఏదో మామూలు పంపించేవాడిని, అగస్త్యుల వారు కూడా వచ్చేసారు. మా ఇంటికి ఎలా, ఏ లోహంతో? శిల్ప రూపంలోనే వచ్చారు. అర్చనలు అభిషేకాలు పొంది ఆయన వచ్చారు. ఎలా అలాగే పొట్టిగా బొజ్జ అంతా ఉంటుందా? అలాగే ఉన్నారు. పొట్టిగా ఉంటారు. Oh, cute. చాలా చాలా సంతోషం సార్. అగస్త్యుల వారిని పంచలోహమూర్తులైనటువంటి సూర్యనారాయణ మూర్తిని ఉషా పద్మిని సమేతంగా పంపిస్తాను. ఇది ఊరూరా జరగాలి. ఇది నా సంకల్పం. సూర్య కళ్యాణాలు జరగాలి, అరుణ పారాయణాలు జరగాలి, అరుణ హోమాలు జరగాలి. అద్భుతం సార్. మరి ఇవన్నీ కాకుండా ఒకవేళ మంత్ర సాధనే చేసుకుంటామండి, మాకు ఈ పరిస్థితి లేదు, చేయించుకునేటటువంటి స్తోమత లేదు అనుకుంటే కనుక ఆ రోజున ఏ నామంతో స్వామివారిని కొలవమంటారు? ఓం ఐం హ్రీం శ్రీం హరాం హ్రీం హురూం హరైం హ్రౌం హ్రః మిత్ర రవి సూర్య భాను కగపోష మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కరాయ నమః. సంపుటీకరణం కుదరదు కదా. మిత్ర రవి సూర్య భాను కగపోష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్ర అర్క భాస్కరాయ నమః. ఇలా ఆదిత్య హృదయం ఎలాగో ఉంది. తతో యుద్ధ పరిశ్రాంతంతో మొదలుపెట్టి చేసుకోవచ్చు. ఇంకా ఉన్నాయి, ఇంకా చేసుకో. వెతకాలి అంటే వెతికితే ఓం నమో భగవతే హిరణ్య గర్భాయ నమః, కకోల్కాదిత్యాయ నమః. ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్ని నామాలు? సహస్రం ఉన్న నామాలన్నీ మీకు. విష్ణు సహస్రనామార్చన ఉంది కదా, విష్ణు సహస్రనామార్చలో ఉన్న నామాలన్నీ కూడా సూర్యుడివే. సూర్యుడే విష్ణువు. ఆయన అంటే కాంతి ఉదయిస్తున్నప్పుడు ఏమీ లేకుండా అలా ఉంటారు ఎర్రగా. అలా వచ్చేసరికి మొత్తం అంతా వ్యాప్తించి ఆయనే విష్ణుమూర్తి. ఆయనే సూర్యనారాయణుడు, శ్రీమన్నారాయణుడు. విష్ణువు సహస్రనామార్చులు ఉన్న నామాలన్నీ కూడా సూర్యనామాలే, సూర్యనామాలన్నీ కూడా విష్ణునామాలే. ఈ నామాలన్నీ కూడా పరమేశ్వరుడు నామాలే. ఎవరికి భేదం లేదు ఇక్కడ. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్. ఇక్కడే భగవంతుడు మన కోసం ఇన్ని రకాలుగా, బ్రహ్మగా, మధ్యాహ్నం విష్ణుమూర్తిగా, సాయంత్రం పరమేశ్వరుడుగా. ఒక్కడే భగవంతుడు, ఆయన సూర్యుడే. సూర్యుడు కనిపిస్తాడుగా. ఆవిడ అమ్మవారు భగమాలిని, సూర్యమండల మధ్యస్థ లలిత. అందులోనే ఉంది. ఉదయిస్తున్నప్పుడు లలితంగా ఉంటుంది. తోకలు ఏమన్నా జాడిస్తే ఉగ్ర రూపంతో మధ్యాహ్నం వస్తువులోకి, మే నెల వస్తువులోకి ఉగ్ర ఖాళీ అవుతుంది, భద్రకాళి అవుతుంది. సాయంత్రం మళ్ళీ సౌమ్యంగా ఉంటుంది. పార్వతీదేవిలా అనుగ్రహిస్తుంది, తల్లిలా హక్కును చేర్చుకుంటుంది. మనకి వచ్చేటువంటి పాడి పంట ఇవన్నీ కూడా ఆ అమ్మ అనుగ్రహమే కదా. ఆవిడే అమ్మవారు, ఆవిడే లలిత. అంటే తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. పద్ధతిగా ఉన్నావా హ్యాపీగా అన్ని సవ్యంగా చేస్తుంది, లేకపోతే మామూలుగా ఉండదు అంతే. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్పెషల్ డే గా వస్తున్నాయి 2 రోజులు పర్వదినాలు. హిందువులకి పండగలు జరుపుకోవాలి, మాకు సమయాలు లేవు అని అంటే ఉద్యోగాలతో, డబ్బు సంపాదనలతో జీవితాలు సంపాదించిందంతా హాస్పిటల్స్ పోసేస్తున్నాం. సూర్యుని అనుసంధానం చేసుకుందాం. మన పండగలకి ప్రాముఖ్యత ఉంది, పదార్థాలకి ప్రాముఖ్యత ఉంది. అవి రోగాలు రాకుండా నివారణ చేస్తున్నాయి. ఇవన్నీ పాటించట్లేదు కాబట్టి రోగాలు వస్తున్నాయి, ఇబ్బందులు పడుతున్నాం. అడ్డదిడ్డంగా సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్లి హాస్పిటల్స్ పోసేస్తాం. వద్దు. కలుద్దాం. ఐకమత్యమే మహాబలం. కలవాలి. మీ పర్సనల్ క్వశ్చన్ ఒకటి అడగచ్చా? మీ వయసు ఎంత? ఆడవాళ్ళని అడగద్దు, మగవాళ్ళని అడగద్దు. ఏం పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. 40+. 50కి దగ్గరగా ఉన్నాను. 50కి దగ్గర? ఎక్కువ 50కి దగ్గర, నో డౌట్. అయినా సరే ఇలాగే ఉంటాను. ఈ 2.5 ఏళ్లలో మన జర్నీలో నాకు ఒంట్లో బాగాలేదమ్మా ఇప్పుడు పెట్టక షూట్ అన్నది నేను వినలేదు, ఇప్పటిదాకా వినలేదు. ఒక్కసారి ఏదో గొంతుకు సంబంధించి మాట్లాడుతూనే ఉన్నాను. దాని వల్ల తప్ప అదర్వైజ్ జ్వరం ఉంది, కడుపు నొప్పి ఉంది, కాళ్ళు నొప్పి ఉంది, తలనొప్పి ఉంది, ఇది విననే లేదు. ఇది సూర్య ఉపాసన వల్లనే 100% సూర్యోపాసన ఎప్పుడైతే మొదలు పెట్టానో నా జీవితం అద్భుతంగా మారిపోయింది. కావాలి కదా అలాంటి అందరూ భారతదేశం అంటేనే సూర్యోపాసన, భారతీయులు అంటేనే పేరు ప్రఖ్యాతులు. ఇప్పుడు వేరే దేశాల్లో ఎవరమ్మా ఉన్నది, మన వాళ్ళే కదా. కరెక్ట్. మీకు నిద్ర పట్టకపోవడం గానీ, నడుము నొప్పులు గానీ, కాళ్ళ నొప్పులు గానీ, ఇప్పుడు 50కి దగ్గరలో ఉన్నారు, కాళ్ళ నొప్పులు. నేను ఒక ఇంట్లో ఉన్నాను, ఆ ఇంట్లో 12 ఏళ్ళుగా ఉన్నాను. అక్కడ లిఫ్ట్ లేదు, నాది 3rd ఫ్లోర్. ఎక్కి దిగుతారు రోజుకి చాలా సార్. నో కాళ్ళ నొప్పులు, అసలు సమస్య లేదు. ఏం చేసి ఇక్కడ దాకా వచ్చింది. నేను కింద కూర్చొని భోజనం చేస్తా, బసిపడ వేసుకుంటా, సూర్య నమస్కారాలు చేస్తా. నో డైనింగ్ టేబుల్ అండి, అసలు సమస్య లేదు.
చిన్న పిల్లాళ్ళలానే ఉంటారు. అదే ఒక అర కేజీ కూడా పెరగలేదు. 100% అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి వరకు ఇలాగే ఉంటారు. అంటే ఒక వ్యక్తి అంటే చిన్నప్పుడు పేరు పెడతారు కదా, ఎదుగుతున్నప్పుడు మనం ఆ పేరు అంటే నామకరణం యొక్క ఉపయోగం చెప్తాను. ఆ పేరు యొక్క సార్థకత, పేరుకి సార్థకత తీసుకురాగలగాలి. విక్రమాదిత్యుడు అనే పేరు నేను పెట్టుకున్నది కాదు, నా తల్లిదండ్రులు పెట్టిన పేరు వేరే. చిన్నప్పుడు వేరే పేరు పెట్టారు, మా తాతయ్య ఇష్టం కాబట్టి మా తాతయ్య పేరు వెంకటరెడ్డి అని పిలిచేవారు. తర్వాత చిన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఫేస్ చేశాను నేను. చిన్నప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. చాలా సన్నగా ఉండేవాడిని. ఈ వారం కోసం హాస్పిటల్ తీసుకెళ్ళాను. నన్ను సంక్రేజ్ కూడా మా నాన్నగారు మోసుకెళ్ళటమే నా పని. అలాంటిది దాని తర్వాత అసలు నేను ఇప్పటి వరకు వేరే ఇబ్బంది చూడలేదు. ఆ హార్ట్ కి సంబంధించి ఇప్పటిదాకా అసలు నేను మళ్ళీ అనలేదు. 1989లో నాకు సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ. అంటే హార్ట్కి ఇబ్బంది లేదు, హార్ట్లో ఇబ్బంది ఉంటే చిన్నప్పుడు అది ఓపెన్ హార్ట్ సర్జరీ. గుండెను పూర్తిగా ఓపెన్ చేసి బయటకు తీసి రిపేర్ చేయటం. ఇప్పుడులాగా టెక్నాలజీ లేదు కదా, ఆ పరిస్థితి. ఆ తర్వాత అంటే ఇప్పుడు పేరు ఎందుకు మారింది చెప్పండి. వెంకటరెడ్డి నుంచి శ్రీనివాస్ రెడ్డి అయ్యాను. ఎందుకంటే గ్యాప్ ఉంది ఒక 2 years ఎడ్యుకేషన్లో. 4th నుంచి 6th షిఫ్ట్ అవ్వాలి, 6thలోకి వెళ్ళాలి, హై స్కూల్కి వెళ్ళాలి. అందుకని అక్కడ పేరు మార్చి వేయడం జరిగింది. దానివల్ల పేరు మారింది. ఆ తర్వాత పేరు మారడం అంటే 2017 నా మిత్రుడు నాకు ఒక సినిమా కథ చెప్పాడు. దాంట్లో ఆ క్యారెక్టర్ పేరు విక్రమాదిత్య. తను వెళ్ళినప్పుడల్లా విక్రమ అని పిలిచేవాడు. తను ఒక వ్యాపారాన్ని పెట్టాడు. ఆ వ్యాపారంలో బాగా తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా విక్రమ అనేవాడు. అది కొలాప్స్ అయింది. దాన్ని నేను హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. తను పరిచయం చేసిన వాళ్ళందరూ విక్రమాదిత్య అని పిలిచేవారు. వాళ్ళందరూ అలా పిలిచారు. 2010 అయిపోయింది. తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఆ వ్యాపారాలను పక్కన పెట్టేసి సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత వెళ్తున్న టైంలో మన లత ఉంది కదా, లతే నన్ను అంటే ఒరిజినల్ గా మీ ఇద్దరు ఆర్టిస్ట్ లో ఉన్నప్పుడు నాకు పిన్ని క్యారెక్టర్, పిన్ని ఇద్దరు ఫ్రెండ్స్, కొడుకుగా చూసేది. వయసులో చూస్తే ఇంచుమించు ఒకటే ఏజ్ ఉంటది కానీ కొడుకుగా పిన్నిగా ఉండేవాడు. పేరు మార్చుకుంటే బాగుంటుందేమో, పాత వేరు కదా అనిపించింది. నేను కొన్ని విన్నాను. మనం చేస్తున్న పనులను బట్టి దాని తగ్గ పేరు కూడా ఉండాలని చాగంటి కోటేశ్వరరావు గారు. సహజం అంట, అది జరుగుద్దంట, అది జరుగుద్ది సహజంగా. వాళ్ళు చేస్తున్న పనిని బట్టి. ఇప్పుడు నేను చేస్తున్న పనికి తగ్గట్టుగానే ఆ విక్రమాదిత్య అనే పేరు ఎప్పుడో 2006లోనే పెట్టబడింది, 2017లో పిలువబడింది. 2017 తర్వాత 2021లో సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత జరుగుతున్నప్పుడు వారణాసిలో వీరభద్ర శర్మ గారి చేతుల మీదుగా విమలాదిత్యుడి గుడిలో విక్రమాదిత్య నామకరణం జరిగింది. సార్థకత. నేను చేస్తున్నది యుద్ధం చేస్తున్నాను క్షత్రియుడునిగా. అధర్మం మీద యుద్ధం చేసే ప్రతి ఒక్కడు క్షత్రియుడే. అంటే ఇప్పుడు చాలా మంది హిందూ ధర్మం కోసం యుద్ధం చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరు? శూద్రులా? క్షత్రియులు. ఇది ఏది మాకు పట్టదు, ఏది జరిగితే అది జరగనే, మాకు ఈ పరిస్థితులు, మేము ఈ పూజలు అవి చేయలేము, ఈ ధర్మంలో ఉండలేము, ఈ కర్మ. వాళ్ళందరూ అంటే మతం మారిన వాళ్ళందరూ శూద్రులే. హిందూ ధర్మంలో పుట్టి భారతదేశంలో పుట్టి మతం మార్చుకున్న వాళ్ళు శూద్రులు. వాళ్ళని దేవాలయాల్లోకి రానివ్వకూడదు. వద్దా? రావాలి. వాళ్ళు ఆ మ్లేచ్ఛంలోంచి అంటే స్నానాలు చేయకుండా, సంస్కారం లేకుండా, సంస్కరణలు జరగకుండా. ఇప్పుడు తను చనిపోయిన తర్వాత అంత్యేష్టి సంస్కారం జరగదు, అది చాలా కర్మ. ఏముంటాయి పుట్టగతులు అర్థం కాదు. శూద్రత్వంలోంచి వైశ్యంలోకి, అంటే ఒక లాభాపేక్షతో. ఏం లాభం అంటే మోక్షం అనే లాభం కోసం ఆపేక్షణతో వైశ్యుల నుంచి జ్ఞానాన్ని పొంది బ్రాహ్మణులుగా మన ధర్మాన్ని కాపాడుకోవడానికి క్షత్రియులం అవుతున్నాం. అంటే ఒక మనిషిలోనే ఎన్ని ఉన్నాయమ్మా? నాకు ఏం వద్దు, నేను గాడిదూడి, నేను స్నానం చేయలేను, ఏం చేయను, నాకు వ్యాపారం వద్దు, ఏం వద్దు, పూజలు ఏమి చేయను, నేను జ్ఞానాన్ని పంచను, నేను యుద్ధం చేయను అన్నోడెవడు? శూద్రుడు. అంతే, అధముడు. మళ్ళీ అదే అధముడు. అట్లాంటి ఒకే మనిషిలో ఇన్ని ఉన్నాయి. ఉదయం లేచాం, నైట్ అంతా యుద్ధం చేసామమ్మా క్షత్రియుడిగా. ఉదయం లేచాం, జ్ఞానం వచ్చింది, సంసారాన్ని కాపాడుకోసం వ్యాపారం చేస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాం, ఫ్యామిలీని రక్షించుకుంటున్నాం, సాయంత్రం అన్ని చేసి అలసిపోయాం కదా, శుభ్రంగా పడుకుంటున్నాం. అంటే ఒక మనిషి, అన్ని వర్ణాలు ఒకే మనిషిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు, తెల్లారే వరకు ఉన్నాయి.
ఇందులో సూదులు వేరు ఇవి చేయకూడదు ఇవి చేయకూడదు పిచ్చి పిచ్చి, డెఫినెట్ గా పిచ్చి, అర్థం చేసుకోలేని తత్వం. మార్చుకోండి ఇప్పుడు ఇది కాదా కాదా దీని లాజిక్ ఉంది కదా, Logic దీని ఉంది. answer లేదు. నేను సాయంత్రం వదలకి ఏమీ చేయలేనండి, నా పని అయిపోయింది, నేను రెస్ట్ తీసుకుంటాను. అది శూద్రత్వమేగా. ఉమ్. శూద్రుడు అవ్వాలి, నిద్రపోవాలి, నాకు ఏం పట్టనట్టుగా శుభ్రంగా ఒంటి మీద దోమలు వాలినా కూడా అంటే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాడు ఆడు శూద్రుడు. ఉమ్. కష్టపడ్డాడు కదా, మన నిద్ర పడుతుంది. పడుతుంది Right. హాయిగా. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఆరోగ్యం డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి అవసరం. దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా ఇలాంటి పర్వదినాలని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఆరోగ్య సమస్యలతో బాధపడద్దు. లెట్స్ ఆల్ బి హెల్దీ అండ్ హ్యాపీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యస్వామి.